వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లనున్నారు. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. ఇక 60 రోజులు వరుసగా సభకు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దు చేస్తామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇటీవల ప్రకటించారు. అంతేకాకుండా అసెంబ్లీకి వెళ్లకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు. ఇక దీంతో వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ బ్రహ్మణి. అయితే మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డికి అయితే భయం అయితే పుట్టిందని అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే ఎక్స్-సీఎం గా కూడా ఆయన పనిచేశారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా అసెంబ్లీ సమావేశానికి వెళ్లకుండా పోవడం అనేది చాలా దారుణం అని అనుకోవచ్చు. మొత్తానికి చూస్తే ఈ నెల 27-28 జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు అతనికి వెళ్ళడా అనేసరి కదా, అది కూడా ఉత్కంఠంగా అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నెల 28 జరగబోయే అసెంబ్లీ సమావేశానికి అతను వెళ్ళడం అనేది కూడా చర్చనీయంగా అయితే మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా చూస్తున్నాం బ్రాహ్మణి. అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే పూర్తిగా అయితే అతను హాజరు కాలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే ఈసారి ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎమ్మెల్యేలతో సహా ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో అందరూ హాజరు కావాలనే కూడా పిలుపు కూడా జగన్మోహన్ రెడ్డి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ సమావేశంలో జరగబోయే సభ అయితే చాలా చర్చనీయంగా జరుగుతుందని కూడా ఉంటుందని తెలుస్తుంది బ్రాహ్మణి. అయితే మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చిన దాదాపు 4 మాసాలు కావస్తున్నా కూడా ఇంతవరకు అసెంబ్లీ సమావేశానికి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి పోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా కూటమి నేతలు కూడా అంటున్నారు. అయితే ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి అందరికీ పిలుపునివ్వడం జరిగింది. అయితే 60 రోజుల్లోనే ఈ యొక్క సమావేశం ఏదైతే జరగబోతుందో ఆ సమావేశానికి పూర్తిగా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కావాలని కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. మొత్తానికి చూడాలి అసెంబ్లీ సమావేశంలో ఏం జరుగుతుందో అనేసి కూడా ఇది ఒక చర్చనీయంగా ఉందనేసి కూడా తెలుస్తుంది బ్రాహ్మణి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 4 మాసాలు అవుతున్నా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదనేసి కూడా ఇటీవల కాలంలో కూడా ప్రభుత్వ నేతల వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అంటున్నారు. అయితే ఈ యొక్క చర్చనీయంలో కూడా ఏం జరుగుతుందనేసి కూడా ఒక ఉత్కంఠతో కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.